ల్యబంత ప్రయోగాలు అంటే త్వా ప్రత్యయాంత ల్యప్ ప్రత్యయాంత ప్రయోగా. త్వా ల్యప్ అనేవి మనకు తెలుసు కృత్ ప్రత్యయాలు అని అంటాం అనమాట. సో ఈ త్వా ల్యప్ ఇవి ఎప్పుడైతే ఈ ప్రత్యయం పెట్టి మనం వర్డ్ తయారు చేసామో దట్ బికమ్స్ ఎన్ ఇండిక్లైనబుల్ వర్డ్, అంటే అవ్యయం అవుతుంది. కనుక మనకి సెంటెన్స్ లో ఉన్నది ఏ టెన్స్ అయినా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెన్స్ ఆ మాట మారకుండా ఉంటుంది అవ్యయం కనుక. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ది పాయింట్స్ టు బి kept in mind are ప్లేన్ వెర్బ్ యూసేజ్ కి మనం ఈ ప్రయోగం చేయాలి అని అంటే త్వా ప్రత్యయాన్ని పెట్టాలి. అండ్ విత్ ఉపసర్గ వెర్బ్ ఉంటే అప్పుడు ల్యప్ అనే ప్రత్యయాన్ని పెట్టాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ లో త్వాంతాలు ఉన్నాయి, ల్యబంతాలు ఉన్నాయి. కనుక ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే వాడిచ్చిన వెర్బ్ ప్లేన్ వెర్బ్ ఉందా, స్ట్రైట్ వెర్బ్ ఉందా, లేదు ఉపసర్గపూర్వక వెర్బ్ ఉందా, క్రియారూపం ఉందా, ఇది చూసుకోవాలి. ఉపసర్గపూర్వక క్రియారూపం ఉంటే మీరు లెఫ్ట్ పెట్టాలి, లేకుండా స్ట్రైట్ వెర్బ్ ఒకటి ఉంటే త్వా పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకుని మీరు ఇది ఎక్సర్సైజ్ చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అధ్యాపక ఆసందే ఉపవిశతి ప్రశ్నం పృచ్చతి అంటే అధ్యాపక ఆసందే ఉపవిశతి అనే దాంట్లో ఉప అనే ఉపసర్గ ఉంది, విశతి అనేది వెర్బు. ఒక ఉప లేకుండా ఆసందే విశతి అన్న తప్పులేదు, కూర్చోవడం అనే అర్థం. అది కూడా అధ్యాపక ఆసందే విశతి ప్రశ్నం పృచ్చతి అని ఇచ్చుంటే అధ్యాపక ఆసందే విషిత్వా ప్రశ్నం పృచ్చతి, అక్కడ త్వా అనే ప్రత్యయం పెట్టాం మనం. ఎందుకని? విశతి స్ట్రైట్ వర్బ్ కనుక. ఉపవిశతి అని అంటే ఇది ఉపసర్గతో కూడిన క్రియారూపం కనుక ఇది ఉపవిశిత్వా అని అనకూడదు, ల్యప్ అనమాట, అంటే యా వస్తుంది. సో ఉపవిశ్య అని వస్తుంది అనమాట ఉపరాగాన్ని. ఉప లేకపోతే విషిత్వా అని వస్తుంది. సో ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఏముంది ఇక్కడ వెర్బ్ అనేది చూసి చదవాలి. ఇక్కడ అధ్యాపక ఆసందే ఉపవిశతి ప్రశ్నం పృచ్చతి, అధ్యాపక ఆసందే ఉపవిశ్య ప్రశ్నం పృచ్చతి. అధ్యాపక ఆసందే ఉపవిశతి ప్రశ్నం పుచ్చతి. అధ్యాపకः ఆసందే ఉపవిశ్య ప్రశ్నం పుచ్చతి. జనకः స్నానం కరోతి పూజాం కరోతి. జనకः స్నానం కృత్వా పూజాం కరోతి. కృత్వా పూజాం కరోతి, దట్ మీన్స్ స్నానం చేసి పూజ చేసుకుంటారు. ఓకే, జనకః స్నానం కృత్వా పూజాం కరోతి. దట్ ఈస్ ది వే ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బి రీడ్ యాక్చువల్లీ. చక్కగా చదివారు. జనకః స్నానం కృత్వా పూజాం కరోతి అంటే తండ్రి స్నానం చేసి పూజ చేస్తాడు. వెరీ గుడ్. బిడాలః గృహం ప్రవిశ్యతి. బిడాలః గృహం ప్రవిశ్యతి. బిడాలః గృహం ప్రవిశతి. దుగ్ధం పిబతి. దుగ్ధం అంటే ఏంటంకు? పాలు. ఓ ఓకే. దుగ్ధం అంటే ద్వితీయ ప్రయోగం, పాలను అని అర్థం అనమాట. పాలని త్రాగును. ఓకే ఓకే. ఓకే. బిడాలః గృహం ప్రవిశ్య దుగ్ధం పిబతి. లక్ష్మణः సీతా చ రామాం అనుసరతః వనం గచ్చతః. లక్ష్మణः సీతా చ రామం అనుసూత్య మళ్ళీ చెప్పండి. మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు ధాతువు ఏంటి అనేది చూడండి. సరతి, ఇక్కడ సో ఇక్కడ సరతి అని అన్నప్పుడు సురు అనేది ధాతువు. సురువులో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, సా మామూలు సా, సరస్వతిలో సా రాసి అరుకారం ఇస్తే సురు, అది ఇక్కడ ధాతువు సురు. అది అదే మీకు వినడానికి కూడా శ్రువు ఉంది కదా, అది ధాతువు శ్రువునే.
అక్కడ ఏంటంటే శ్రీలో మెలికశాకి అరుకారం అది శ్రు. ఆ శ్రువు పెడితే అనుసృత్య శృణోతి. ఈ సురు అని పెడితే సాకి అరుకారం పెడితే సురు అని పెడితే సారథి. ఆ సురు అనేది ఎప్పుడైతే ధాతు అయిందో త్యా లేబంతం అవుతుంది. అను ఉన్నది కనుక లేబంతం అయితే ఓకే యకారం పెట్టడం శృత్య అనుసృత్య అనుసృత్య. అది ఓకే లక్ష్మణः సీతా చ రామం అనుసృత్య వనం గచ్చతః. నాకు దీని మీనింగ్ చెప్పండి మీరు. లక్ష్మణుడు సీతతో లక్ష్మణుడు సీత రాముడితో వనానికి వెళ్ళారు. అతనితో అనుసరించి అడవికి వెళ్ళారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానంటే చా అంటే అర్థం ఏంటి? చా ప్రయోగానికి అంటే కూడా మరియు 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 అయితే ఇక్కడ ఏమవుతుంది? చదవండి, మరియు పెట్టి చదవండి. ఇది ఒక నిమిషం. లక్ష్మణుడు సీత రామునితో అన్నట్టు కదా. అదే 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 తెలియాలి. అందుకనే ఈ ప్రయోగం ఎలా ఉంటుందంటే చా అంటే అండ్ మరియు వరకు బాగానే చెప్పారు. ఈ చాని మరియు అని ఇక్కడ మరియు చదివితే ఏముంది? లక్ష్మణుడు సీత మరియు రాముడు అవుతుంది. అవునా? అనుసరించి మరియు అనుసరించి రాదు కదా. కరెక్ట్. ఎప్పుడు కూడా చా పెడితే ఈ చా అంతకు ముందున్న ఇది సముచ్చయార్థకము అని అంటాం. చాని ఈ చా అనేది నిపాత అని అంటాము. ఇది సముచ్చయార్థక నిపాత అంటే ఇట్స్ ఎ గ్రూపింగ్ కాంజుగేట్ అన్నమాట. ఇక్కడ దేనికి వస్తుంది అంటే చా అంటే అక్కడితో అయిపోయినట్టు. లక్ష్మణ సీత చా అంటే లక్ష్మణ అండ్ సీత అనే అర్థం. ఈ చాలోకి రాముడు రాడు, తర్వాత రావు, ముందువే వస్తాయి. సో లక్ష్మణ సీత చ అంటే లక్ష్మణ అండ్ సీత అని. రామం రామం అంటే ద్వితీయ రాముని. చక్కగా చక్కగా వస్తుంది అర్థం. చూడండి, తో అనేది రాలేదుగా. తో రావాలంటే రామేణ అని రావాల్సి వస్తుంది, అంటే తృతీయ. మీరు తో ఎందుకు వస్తుంది? రాముణ్ణి అనుసరించి అంటాం. రామునితో రాముని. సో లక్ష్మణుడు మరియు సీత రాముని అంటే ద్వితీయ ప్రయోగం. రాముని అనుసరత అనుసరిస్తున్నారు. ఒక సెంటెన్స్. వనం గచ్చత అడవికి వెళ్తున్నారు. ఈ అనుసరత గచ్చత అనేది ఇక్కడ లక్ష్మణ అండ్ సీత అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కనుక ద్వితీయ రూపంలో వెర్బులు వాడారు. ఇది అనుసరతి, అనుసరత, అనుసరంతి. సో ద్వితీయ వాడారు అనుసరత. అలాగే వీళ్ళిద్దరూ పెడుతున్నారని చెప్తున్నారు. రాముని అనుసరించి వీళ్ళిద్దరూ పెడుతున్నారు అన్నదానికి ఎప్పుడు గచ్చతి, గచ్చత, గచ్చంతి ద్వివచన ప్రయోగం చేశాడు. గచ్చత అనే వర్బ్ అన్నమాట. అయితే ఇక్కడ అనుసరత ఉన్నా, అనుసరతి ఉన్నా, అనుసరంతి ఉన్నా, ఏ టెన్స్ అంటే ఏ నంబర్లో ఉన్నా కూడా మీకు అనుసృత్య అది మారదు. అది ఏం వస్తుంది కనుక ఇక్కడ ఏమున్నా పర్వాలే అనుసృత్య అనే వస్తుంది కనుక లక్ష్మణ సీతాచ రామం అనుసృత్య వనం గచ్చత అంటే లక్ష్మణుడు మరియు సీత రాముని అనుసరించి. అనుసృత్య అనగానే అనుసరించి అంటే సెంటెన్స్, రెండు సెంటెన్స్ కలిపేసాం అనమాట మనం. అనుసరించి అడవికి వెళ్ళారు. మహిళా మందిరం గచ్చతి దేవం నమస్కరోతి. మహిళా మందిరం గత్వా దేవం నమస్కరోతి. మీరు తరువుగా చదువుతున్నారు, పర్ఫెక్ట్. త్వం మిత్రం ఉపకరోషి సంతుష్టః భవసి. త్వం మిత్రం ఉపకృత్య సంతుష్టః భవసి. త్వం ఉంది కనుక ఇక్కడ చూడండి మధ్యమ పురుష ప్రయోగం. భవసి, ఉపకరోషి అంటే మామూలుగా ఇది ప్రథమ పురుషం అయితే ఉపకరోతి, భవతి అని వస్తాయి అన్నమాట. ఇది త్వం ఉంది కనుక ఉపకరోషి, భవసి. ఇవి అంటే ఎందుకు చెప్తున్నానంటే అవి మళ్ళీ మర్చిపోవద్దు పాత పాఠాలు. అది కొంచెం గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నమాట. బాలకౌ ఫలం ఖాదతః శయనం కురుతః. బాలకౌ ఫలం ఖాదిత్వా శయనం కురుతః. బాలకాః आपणात् कंदुकं
ఆనయంతి క్రీడంతి బాలకాః ఆపణాత్ కందుకం ఆనీయ క్రీడంతి. కరెక్ట్. దీని అర్థం చెప్పండి ఈ సెంటెన్స్ కి. ఆపణాత్ అంటే మార్కెట్ తెచ్చి. కదా సార్. ఆపణాత్ దాని కోసమే అడిగాను. ఇది పంచమి విభక్తి ప్రయోగం. ఆత్ అని వస్తే అంటే ఆపణాత్ అంటే అంటే షాపు నుండి అని అర్థం అనమాట. అది అందుకని ఫ్రమ్ ది షాప్. బాలకాహ కందుకం ఇస్ బాల్, ఆనయంతి అంటే బ్రింగ్స్ అంటే బాలకాహ అంటే బాలకాహ అంటే ప్లోరల్ కనుక బాలురు, అందుకని ఆనయంతి అందరూ కలిసి తెచ్చుకున్నాను. బాలురు అందరూ ఆపణము నుండి అంటే షాపు నుండి, దుకాణము నుండి కందుకం అనేది ద్వితీయ ప్రయోగం అన్నమాట. బంతిని ఆనయంతి తీసుకువచ్చారు, క్రీడంతి ఆడుకున్నారు. మీరు చెప్పిన ఆనీయ అంటే తీసుకువచ్చి క్రీడంతి ఆడతారు అని. భక్తః నద్యాం స్నాతి సూర్యాయ అర్ఘ్యం యచ్చతి. భక్తులు నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చారు. సార్ భక్తః నద్యాం స్నాత్వా సూర్యాయ అర్ఘ్యం యచ్చతి. జననీ పుత్రాన్ ఆహ్వయతి భోజనం దదాతి. జననీ పుత్రాన్ ఆహూయ భోజనం దదాతి. ఇందులో ధాతువు ఏంటండి ఆహ్వయతి అనే దాంట్లో? కదా సార్. కరెక్ట్. ఇవే వస్తుంది, ఇవే అని వస్తుంది. ఇవే హా కింద వావత్తు ఏ కారం, ఇవే అనేది ధాతువు అన్నమాట. ఇదేమిటంటే శుద్ధ రూపాన్ని జానంతు. శుద్ధ రూపాన్ని అంటే కరెక్ట్ ఫార్మ్స్, జానంతు తెలుసుకోండి, కరెక్ట్ ఫార్మ్స్ ని తెలుసుకోండి. అంటే ఇప్పుడు గచ్చతి అనే వెర్బ్ ఉంది అనుకోండి, త్వాంతం చేస్తే గత్వా అవుతుంది. ఆ గచ్చతిని ఆగత్వా అని కదా మనకు అనిపిస్తుంది వెంటనే. గచ్చతి గత్వా, ఆగచ్చతి ఆగత్వా బాగానే ఉందనిపిస్తుంది, కానీ కరెక్ట్ కాదు అది. ఆ ఎప్పుడైతే ఉపసర్గ వచ్చిందో లేబంతం చెయ్యాలి కనుక ఆగత్వ అనకూడదు, ఆగత్య అనాలి. గృహ్ణాతి అనే దానికి గృహీత్వా అనేటటువంటిది త్వాంత ప్రయోగం. అదే నీకు ఈ ఉపసర్గ ఎప్పుడైతే వచ్చిందో సంగృహీత్వా అనకూడదు, సంగృహ్య అనాలి. ఆగత్వా రాంగ్, ఆగత్య కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. The sangrahitva is wrong. Sangrahya is correct. Sankalyatva is wrong. Sankalya is the last one. సంకలయ్య అని చదవాలి దీన్ని. దాని అర్థం ఏంటి? ఇప్పుడు సంకలయతి అనేది ఇక్కడ అర్థం అనమాట. సంకలయతి అంటే సంకలనం చేయడము అంటే అన్ని గ్యాదర్ చేసి పోగు చేసి పెట్టడము అన్నమాట. ఇక్కడ ఈ ప్రయోగం నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సంకలయతి అని వచ్చినప్పుడు వెర్బులోనే ఒక యా ఉంది. దీనికి లబంతం చేసినప్పుడు ఈ సమ్ అనేటటువంటిది ఇక్కడ మళ్ళీ నీకు ఇది కదా ఉపసర్గ ఉంది కదా, సో లెఫ్ట్ చేస్తాం. సో ఈ కలయతికి చేసినప్పుడు ఆల్రెడీ కలయతిలో ఒక యా ఉంది, లబంతం వల్ల ఇంకొక యా వస్తుంది, అంచేత కలయా ప్లస్ యా బికమ్స్ కలయ్యా, సంకలయ్యా ఇలా వస్తాయి అన్నమాట. ప్రకటియత్వ is wrong. ప్రకటయ్య కరెక్ట్. అంతే, ఇది కూడా అంతే. ప్రకటయ్య is the correct answer. ప్రాపయత్వ is wrong. ప్రాప్య is correct. సంప్రేషయత్వ is wrong. సంప్రేష్య is correct. ఉపవేశయత్వ is wrong. ఉపవేశ్య is correct.
Anitva is wrong. Aniya is correct. Pariveshayitva is wrong. Pariveshya is correct. Sangamayitva is సంగమయిత్వా wrong. గమయిత్వా సంగమయిత్వా సంగమయిత్వా ఇది కూడా గమయ Sangamayitva. గమయ ఉంది కనుక ఇంకొక యా వచ్చింది చేత Sangamaya. కరెక్ట్. ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఉన్నాయి పరివేషయిత్వ అంటే పరివేశ్య సంగమయ్య కబిక్కి ఇందులోంచి ధాతు తీయాలంటే ఎలా తీయాలంక ఇప్పుడు ఇక్కడ చూడు పరివేషయిత్వ అంటే పరి అనేది ఉపసర్గ, వేషయతి వేషయిత్వ అంటే వేషయతి అనేది వేషయతి అనే దానికి ఏముంటుంది చెప్పు నాకు, ధాతువు ఎలా ఉంటుంది చెప్పు. విష్ ఉంటుందా? అది వేష్ట్య అయిపోయింది కదా, విష్ అంతే. విష్ వేషయతి ఈకారం ఏకారం అవుతుంది. కరెక్ట్, అంతే. అలాగే అర్థం చేసుకోవాలి. ఓకే, మనకు అన్ని అలా తెలుసుకోవాలని లేదు కదా, అంటే నువ్వు వెరిఫై చేసుకో. ఇంకా చెప్పు. సంగమయిత్వ అంటే ఇందులో ఏముంటుంది? గమయతి ధాతు. గమయతి గమ్ ధాతు, సం గమ్ గమయ ధాతు. గమయతి ఓ. గమ్ ధాతు. ఓకే ఓకే అది ఓకే అంకుల్. ఆలోడ ఇత్వా లో అక్కడ అంతే. ఆలోడ సమాపయిత్వ రాంగ్, సమాప్య రైట్. సంస్మృత్వ రాంగ్, సంస్మృత్య రైట్. సమ్మిళిత్వ రాంగ్, సమ్మిల్య రైట్. వీడు ఎందుకు రాస్తుందంటే ఉపసర్గ లేకపోతే త్వాంతం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఉపసర్గ లేకపోతే ఇది కరెక్టే, ఉపసర్గ వచ్చేటప్పటికి లెబంతం ఎలా మారుతుంది అది చూపిస్తున్నాడు అన్నమాట. ఓకే. సంస్థాపయిత్వ రాంగ్, సంస్థాప్య రైట్. స్థాపయిత్వ అంటే ఇది స్థాధాతువు, స్థాపయిత్వ అంటే కరెక్ట్. సమ్ రాగానే సంస్థాప్య అయిపోతుంది అది. ప్రస్థిత్వ రాంగ్, ప్రస్థాయ రైట్. విలిఖిత్వ రాంగ్, విలిఖ్య రైట్. నిర్గత్వ రాంగ్, నిర్గత్య రైట్. విజ్ఞాత్వ రాంగ్, విజ్ఞాయ రైట్. ధాతువు ఏంటి? ధాతువు ఏంటి? జ్ఞా. జ్ఞా. జ్ఞా ఒకటి ఉంటే జ్ఞాత్వ అంటే జ్ఞాకి వర్బ్ ఏమిటి? వర్బ్ ఫార్ము జాతి. జానాతి. జానాతి. సో జానాతి అంటే తెలుసును. జ్ఞాత్వ అంటే తెలుసుకుని. జ్ఞా ఉంటే జ్ఞాత్వ కరెక్టే జానాతికి. వి ఎప్పుడైతే వస్తుందో విజ్ఞాయ అని వస్తుంది, విజ్ఞాత్వ అని అనకూడదు అన్నమాట. విహసిత్వ రాంగ్, విహస్య రైట్. ఉపవిష్ట్వ రాంగ్, ఉపవిశ్య రైట్.